అందరికీ నమస్కారం. దర్శిలో కొత్త రాజకీయం మొదలైందా? మద్దిశెట్టి రీఎంట్రీకి ముహూర్తం ఖరారయ్యిందా? బాలినేనితో మద్దిశెట్టి టచ్లో ఉన్నారా? 2024 తర్వాత జరిగే పరిస్థితులే దీనికి ఉదాహరణ. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైనా బైఫర్కేషన్ జరిగినా, అదేవిధంగా కూటమిలో మేజర్ పక్షమైనటువంటి జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ ఫస్ట్ అడిగేటువంటి సీట్ ఏదైనా ఉందంటే దర్శి, తర్వాత గిద్దలూరు. ఎందుకంటే దర్శిలో కాపు కమ్యూనిటీ ఎక్కువ. అదేవిధంగా జనసేన పార్టీ ఆశగా చూసేటువంటి జనసేన పార్టీ వైపు చూసేటువంటి సీటు కూడా దర్శి నియోజకవర్గం. సో దర్శి నియోజకవర్గం వైపు జనసేన పార్టీ అంతలా అట్రాక్ట్ అవటానికి అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి. ఒకవేళ కూటమిలో ఆ సీటు కనుక జనసేన పార్టీకి టీడీపీ త్యాగం చేస్తే అక్కడ ఇన్ఛార్జిగా మద్దిశెట్టి వేణుగోపాల్ను నియమిస్తారా? మద్దిశెట్టి జనసేన వైపు చూస్తున్నారా? బాలినేనితో చర్చలు జరిపారా? రాబోయే రోజుల్లో మద్దిశెట్టి జనసేన తీర్థం పుచ్చుకుంటారా అనేది ప్రశ్నలు లేని ఆన్సర్లుగా ఉన్నాయని, ఆన్సర్ లేని ప్రశ్నలుగా ఉన్నాయని జనాలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పటికే గొట్టిపాటి లక్ష్మి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. వారిరువురు కూడా గొట్టిపాటి లక్ష్మి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పొలిటీషియను, అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పొలిటీషియన్. ఇద్దరు డాక్టర్స్ కావటం, అదేవిధంగా ఇద్దరి మధ్య 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో బూచేపల్లి అనూహ్యంగా కూడా స్వల్ప మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అయితే దర్శి రాజకీయాల్లో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ రాజకీయ అరంగేటం చేస్తున్నారని ఈ మధ్య వినిపిస్తున్నటువంటి టాకు. బాలినేని శ్రీనివాసరెడ్డి తన వర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ఒక థీమ్ తోటి ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీలో ఎవరైతే గతంలో వైసీపీలో పనిచేశారో, యాక్టివ్గా పనిచేసినటువంటి లీడర్స్ వైపు చూస్తున్నారో, ఇప్పటికే వేణుగోపాల్లో ఉన్న దగ్గరగా ఉన్నటువంటి ఒక వర్గం బాలినేని తోటి కూడా టచ్లో ఉన్నారని గత 20 రోజుల నుంచి కూడా దర్శిలో, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా భారీగా చర్చ నడుస్తున్నటువంటి అంశం. అసలు మద్దిశెట్టి రాజకీయ అరంగేటం చేస్తారా? ఒకవేళ అరంగేటం చేస్తే జనసేన పార్టీ వైపు చూస్తారా? బాలినేనితో టచ్లో ఉన్నాడనే మాటల్లో వాస్తవం ఉందా అనేది అక్కడ లోకల్గా ఉన్నటువంటి మద్దిశెట్టి వర్గం, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు జోరుగా చర్చిస్తున్నటువంటి అంశం. మద్దిశెట్టి 2019లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకోవటం జరిగింది. బూచేపల్లి అన్నదండలతో 2019లో ఆయన తిరుగులేని మెజార్టీతోటి కదిరిబాబురావు గారి మీద దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2019 నుంచి 24 వరకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ నిరాకరించడం, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అక్కడ లోకల్గా టికెట్ కేటాయించడంతో మద్దిశెట్టి కొంత బ్యాక్ డ్రాప్ అయ్యారు. అప్పుడే పార్టీ మారే ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాన్ని స్వస్తి చెప్తూ రాజకీయాలకు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైనా మద్దిశెట్టి ఒక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే వాళ్ళు ఓన్ సర్వే చేయించుకుంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే తాజాగా వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత ఉంది అనేది జోరుగా చర్చిస్తున్నటువంటి అంశం. జనసేన పార్టీ కాపులకు కొంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా కాపులకు సంబంధించినటువంటి లీడరు కావడంతో వేణుగోపాల్ వైపు జనసేన పార్టీ చూస్తుందని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. బాలినేనితో వేణుగోపాల్ టచ్లో ఉన్నారని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ మాటల్లో వాస్తవం లేదని, అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో లేదని కొంతమంది మద్దిశెట్టి వర్గం కూడా దీనిపై ఖండిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా జనసేన పార్టీలో దర్శిలో మద్దిశెట్టి లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ దర్శి నియోజకవర్గంలో కూడా ఏ మండలాలు ఏ గ్రామాల్లో లోటుపాట్లు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కనుక రాజకీయంగా ముందుకు తీసుకొస్తే జనసేన పార్టీ కూడా దర్శిలో బలోపేతం అయ్యేందుకు చర్యలు వేగవంతం అవుతాయని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ నమ్ముతూ ఉంది. దానికి అనుకూలంగా లీడర్షిప్ కూడా ప్రోత్సహించేలాగా కార్యక్రమాలు చేయాలని వారు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ ఇన్ఛార్జిని నియమించకపోవటం కొసమెరుపు.